అసలు ఆ ఉగ్ర నరసింహం మనలోనే ఎవరో ఒకరయ్యి ఉంటారని నేనంటాను. నువ్వేమంటావు? కరెక్ట్ సార్, నాకు అదే అనిపించింది. ఎందుకంటే మన ప్రతి కదలిక అతనికి కనిపిస్తోంది, ప్రతి మాట అతనికి వినిపిస్తోంది. అంచేత మనలోనే ఎవరో ఒకరై ఉండాలి. కరెక్ట్. మరి మనలో ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా? ఉంది సార్. ఎవరి మీద? మీరేమీ అనుకోకూడదు సార్. అనుకోను. ఎవరు కూడా ఏమనుకోకూడదు. అనుకోరు. నా అనుమానం అంతా ఎస్పీ గారు. అవును సార్, మీరు గమనించారో లేదు, ఎస్పీ గారి ఎత్తు ఆ ఉగ్ర నరసింహం ఎత్తు ఒకటి, ఆ ఎస్పీ గారు లావు ఉగ్ర నరసింహం లావు ఒకటే. అస్సలు మీరు గమనించారో లేదో, ఎస్పీ గారు నడుస్తున్నప్పుడు కాలు కొంచెం కుంటుతాడు. ఉగ్ర నరసింహం కూడా అంతే సార్. అన్నిటికన్నా ముఖ్య విషయం సార్, త్యాగేయం హత్య చేసేటప్పుడు చనిపోయిన తర్వాత వచ్చాడు. లింగయ్య చచ్చిపోయినప్పుడు చచ్చిపోక ముందే వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ కారణాల వల్ల ఎస్పీ గారే గుడ్ మార్నింగ్. ఏమిటిదంతా? జీవితంలో ఏ డిపార్ట్మెంట్ అయినా నమ్మొచ్చు కానీ మిమ్మల్ని నమ్మొద్దంటారు. అన్నంత పని చేశావు. మాలో ఒకటిగా ఉంటూ మామల్ని చంపుతావు. వాట్ డు యు మీన్? నువ్వే ఉగ్ర నరసింహానివి. నేనా? వాట్ మిస్టర్ చక్రవర్తి? అవును, నువ్వేనట్టుగా. నేనా? ఎవరన్నారు? బాలరాజు. ఏం బాలరాజు? అదిగా సార్, త్యాగయ్య లింగయ్య చనిపోయినప్పుడు మీరు అక్కడ లేరు కదా, మీరే అయ్యుండొచ్చేమోనని. మీరు కాదా సార్? వాట్ ఇస్ దిస్? ఉగ్ర నరసింహం జ్యోతిని రక్షించడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా, మరి నేనే ఉగ్ర నరసింహం అయితే అక్కడే ఉంటాను. ఇది కరెక్ట్ సార్. ఎస్పీ గారు కాదు సార్. మరి అసలు నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నువ్వు అక్కడ లేవుగా. నేను అక్కడ లేకపోవడం ఏమిటయ్యా? నేను అక్కడే ఉన్నాను. ఏమిటి సార్? ఎక్కడున్నావు? అదేమిటి సార్, నేను బాగా తాగి మిమ్మల్ని తిట్టకుండా తిడితే గదిలో పడేశారు కదా సార్. ఓ ఎస్ ఎస్, నిజమే నిజమే. మరి గదిలో ఉండగా నేను ఉగ్ర నరసింహం ఎలా వస్తాను సార్? కావు కావు. గిరి, సరిగ్గా చూడు, ఆ ఉగ్ర నరసింహంలా ఒడ్డు పొడుగు అంతా మన చలపతి లేడు. జ్యోతిని తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఉన్నావుగా. మరి గిరి నువ్వు మరి కాదు, మరి ఎవరై ఉంటారు? ఎవరో నేను చెప్తాను. ఎవరు సార్? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. జ్యోతి, 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 నన్ను ఎవరో తనుకొస్తున్నారు చూడు. జ్యోతి, జ్యోతి, ఎక్కడ ఉగ్ర నరసింహం? ఇక్కడ రాలేదు. వచ్చాడు. ఇక్కడ రాలేదు. లేదు, వచ్చాడు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు తలుపు తీశావు. నిజం చెప్తావా లేదా? నేను నిజమే చెప్తున్నాను. ఉగ్ర నరసింహ ఇక్కడికి రాలేదు. నిజం చెప్పకపోతే కాల్ చేస్తాను. నాకు తెలీదు. జ్యోతి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ సహాయాన్ని మర్చిపోలేను. మీరు లోకానికి ఎంతో సహాయం చేస్తున్నారు. మీ సహాయం ముందు నా సహాయం ఎంత? అంతేగాని నీకు నేనేమీ కానా? మంచి చేసేవాళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. అలా కాదు, నీకు బాగా కావలసిన వాళ్ళలో అతి ముఖ్యుణ్ణి. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు. సుమతి, బాలరాజు. ఆ ఇద్దరిలో నేనెవరిని? మీరా? అంటే మీరు బాలరాజు. అవును జ్యోతి, ఇంత ఖచ్చితంగా ఎలా పోల్చుకున్నావు? ఆ రోజు వాళ్ళని కొట్టి నన్ను రక్షించినప్పుడే అనుమానించాను. అనుమానం వస్తే ఎందుకు అడగలేదు? చెప్పే విషయం అయితే అడగకుండానే చెప్పేవారు. అతి రహస్యంగా వాళ్ళందరినీ పట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేనెందుకు తెలుసుకుని బట్టబయలు చేయాలి? పైగా నేను జర్నలిస్ట్ని. తెలిసిన నిజాన్ని లోకానికి తెలపకుండా దాచలేను. అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఏమిటి లేచావు? నా పేరు ఆశ్చర్యంగా ఉందా? శభాష్. ఇప్పుడు చూడు. నీ నోటి నుంచి ఉగ్ర నరసింహం ఎవరో తెలుసుకోవడానికి మేము వాడిన నాటకమే ఇది.
మిస్టర్ బాలరాజు, ఒక్కసారి ఎవరెవరు ఎప్పుడు ఎలా చనిపోయారో సింహావలోకనం చేసుకో. త్యాగరాజు చనిపోయినప్పుడు నువ్వు ఆ ఇంటికి కాపలా కాస్తూ అక్కడే ఉన్నావు. ఈశ్వరరావు చనిపోయినప్పుడు ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నావు. లింగయ్య చనిపోయినప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నావు. ఇక్కడ జ్యోతిని కాపాడి తీసుకువెళ్లేటప్పుడు ఉన్నావు. ప్రతి సంఘటనకి ముందు ఉన్నావు, వెనక ఉన్నావు. ఆలోచించి చూస్తే మధ్యలోనే లేవు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్? నా ఆత్మను చంపుకుని నన్ను నేను అమ్ముకుని మీరేం చేయమంటే అది చేశాను. మీరే ఫైల్ మూసేయమంటే ఆ ఫైల్ మూసేశాను. ఏ కేసు మాఫీ చేయమంటే ఆ కేసు మాఫీ చేశాను. ఇంత నమ్మకంగా చేసిన నన్ను మీరు అనుమానిస్తున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. సార్ పోల్, ఎవరు? ఉగ్ర నరసింహం, ఉగ్ర నరసింహం. మిస్టర్ చక్రవర్తి, ఇప్పుడే జర్నలిస్ట్ జ్యోతి తల్లిని చంపి జ్యోతిని నీ వాళ్ళు ఎత్తుకుపోయారు. 1 గంటలోగా జ్యోతిని పోలీసులకు అప్పగించాలి. అలా అప్పగించకపోతే 12 గంటల్లోగా నిన్ను నీ వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఎవరు సార్? ఉగ్ర నరసింహం. సారీ మిస్టర్ బాలరాజు, నువ్వే ఉగ్ర నరసింహం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నా. కానీ అసలు ఉగ్ర నరసింహాన్ని మా వాళ్ళు కనిపెట్టి పట్టి ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశారు. ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని చావనేయకుండా బ్రతకనేయకుండా భయపెట్టి చంపుతూ వచ్చిన ఈ ఉగ్ర నరసింహాన్ని నీ చేతులతో నువ్వే కాల్చు. కమాన్ చూడే. ఏమిటి ఆలోచిస్తున్నావు? అతను ఉగ్ర నరసింహం కాదేమోనని అనుమానిస్తున్నావా? అతను కాకపోతే నువ్వో అతను ఇప్పుడే తేలిపోవాలి. నువ్వు అతన్ని కాలిస్తే అతను ఉగ్ర నరసింహం, కాల్చకపోతే నువ్వే ఉగ్ర నరసింహం. చూడు మిస్ జ్యోతి, ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు. ఈ ఇద్దరు నీకు కావలసిన వాళ్లే. ఈ ఇద్దరిలో ఒకరు ఉగ్ర నరసింహం అయి ఉంటారని నీకు తెలుసు. ఆ ఒకరెవరో వాళ్ళిద్దరికీ తెలుసు. ఉగ్ర నరసింహాన్ని కాల్చి చంపమని అతని చేతికి రివాల్వర్ ఇచ్చాడు. అతను గనక చంపకపోతే నువ్వు అతన్ని చంపాలి. అఫ్కోర్స్ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ గొప్పదా ప్రాణం గొప్పదా అని ఆలోచిస్తే ప్రాణమే గొప్పది. ఒకవేళ మన చేతిలో తుపాకులు ఉన్నాయి కదా తప్పించుకోవచ్చు లేని మీరు ఆలోచిస్తే 5 నిమిషాల్లో మీ ముగ్గురిని కాల్చి చంపడానికి అరుగో ముగ్గురు పైన సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ బాలరాజు, పోలీసు జాతిలో నేను తప్పపుట్టి పోలీసు జాతికే అన్యాయం చేశాను. నువ్వు ఆ జాతి గౌరవం తీసుకొచ్చావు. ఈ తాటాకు చప్పుళ్లకి కుక్కల అరుపులకి నువ్వు బెదరకు. విశ్వరూపం చూపించు. ఈ దుర్మార్గుల్ని అంతం చేయి. ఒక్క అడుగు కూడా ఎవరు ముందుకు వేయొద్దు. బాలరాజు, పాపాత్ముల్ని పాపాత్ముడు చంపితే దానివల్ల పుణ్యం రాదు. అందుకని వాళ్ళని చంపే బాధ్యత నీకప్పగిస్తున్నాను. నన్ను నేనే కాల్చుకుంటున్నాను.